బీచ్ రోడ్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. డైనో పార్క్ రెస్టో కేఫ్లో అగ్ని ప్రమాదం సంభవించింది. పాండురంగాపురం మత్స్య దర్శని పక్కనే ఉన్న డైనో పార్క్ లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో డైనో పార్క్ రెస్టారెంట్ పూర్తిగా కాలిబూడిదైంది. భారీ మంటలు, దట్టమైన పొగ కారణంగా చుట్టుపక్కల వారు భయాందోళనకు గురయ్యారు. రెస్టారెంట్ పక్కన ఇళ్లలోని వారు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని భావిస్తున్నారు. ఆస్తి నష్టం అంచనా వేస్తున్నారు. వెదురు బొంగులు కలపతో రెస్టారెంట్ను నిర్మించడంతో మంటలు భారీ స్థాయిలో ఎగిసిపడ్డాయని అధికారులు తెలిపారు. జీవీఎంసీకి సంబంధించిన ఫైర్ వింగ్తో కానీ ఫైర్ డిపార్ట్మెంట్ దాని యొక్క లిమిట్స్ బట్టి వాళ్ళు అప్రోచ్ అయ్యి వాటికి సంబంధించిన సేఫ్టీ ఎక్విప్మెంట్ ఆడిట్ అనేది జరగాలి. సో ఇప్పుడు అధికారులందరికీ మేము ఆదేశాలు ఇచ్చాము ఆల్రెడీ. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ బీచ్ రోడ్లో ఉన్నటువంటి అన్ని నిర్మాణాలు, అదేవిధంగా ఏవైతే ఇలా చిల్డ్రన్స్ సంబంధించిన వాడే మెటీరియల్ అనేది ఫైర్ని పెంచేటువంటి మెటీరియల్ అలాంటి ప్రతి చిల్డ్రన్ కూడా ఎక్స్ట్రా ప్రికాషన్స్ తీసుకునేలాగా మేము ఆదేశాలు ఇస్తాం జరుగుతుంది. ఏది జరిగింది నాకే తెలియలేదు. అదే కదా ఇప్పుడు ఎప్పుడు మేము ఒకదాన్ని వస్తాను ఎప్పుడు ఉదయం పాటు మామూలుగా నేను క్లీనింగ్ చేసుకుంటున్నాను. ఏ టైం తెలియదు నాకును. పవర్ కూడా ఆన్ చేయలేదు. వెళ్ళి చూస్తే పవర్ ఆన్ చేసి లేదు, ఆఫ్ చేసి ఉంది, ఏది లేదు. మరి నాకు ఏటా అనేది ఆందోళన అనిపిస్తుంది. ఎప్పుడు కస్టమర్ తోటి వీళ్ళతోటి ఉదయం ఎప్పుడైతే రారు, నేను ఖాళీగా కూర్చొని అలాగే ఏవో సాంగ్స్ వింటూ ఉంటాను తప్ప మరి ఏం లేదు. అందులో ఏముంటాయి సార్, యానిమల్స్ ఉంటాయి సార్. ఆడుకోవడానికి ఏముండదు సార్. ఆడుకోవడం అన్నీ ఇక్కడ బయటే ఉంటాయి. లేరండి, ఎవ్వరు లేరు, ఏమి లేవు సార్. అవన్నీ అవతల ఇప్పుడు ఏం కాదు సార్. ఏం ఆన్ చేయలేదు అసలు. నేను వచ్చేటప్పటికి క్లీనింగ్ చేసుకుని లోపల అన్ని తుడుచుకుని వచ్చాను, బాగానే ఉంది. నేనే కదా వెళ్ళాను, లేకపోతే నేనే ఉండిపోవాలి కదా అందులో. అప్పుడు ఏం లేదు, ఎక్కడ అయిందో నాకు తెలియలేదు అసలు. బయటకి కల్లా వేసుకుంటున్నాను. ఇదే సరే పవర్ ఏదో ఆన్ చేయాలి కదా మనం ఆన్ చేసుకుందాం అనుకోను, కానీ పవర్ కూడా ఆన్ చేయలేదు. ఏదో స్మెల్ వస్తుంది, ఎక్కడ నుండి వస్తుందని ఇంకా ఆన్ చేయకుండా వదిలేసాను. ఇంక మరి చుట్టుపక్కల ఎవరు కనబడలేదు నాకు. ఏటైందో ఏటో నాకే ఆందోళన అనిపిస్తుంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ నుండి అల్ మిజన్ టూర్స్